ఈ ఆవు పేడ ఏంట్రా స్వామి ఇంత వేడిగా గబ్బుగా ఉంది, ఇలా ఏంటి కంటున్నా అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇది నిన్న పెట్టిన వీడియో కంటిన్యూషన్. మళ్ళీ ఒక లోడ్ పోయాలని చెప్పాను కదా, ఆ లోడ్ ఈ లోడ్ చేస్తూ ఉన్నాము. నేను మా నాన్న ఒక పని అయినా బాడీ లెవెల్ వరకు నాతో అవసరం లేకుండా మా వాళ్ళే పోసేశారు. తర్వాత నన్ను పైకి ఎక్కించి వీడియోలో చూపిస్తున్నట్టు ఎరువంతా కింద పోకుండా ఆరాన్ని తిప్పించుకొని ఇలా తట్టుకుంటూ రమ్మన్నారు. ఎక్కడన్నా తక్కువైతే ఒక గంప ఇసిరి పైకేస్తాము, ఎక్కడైనా తక్కువైన చోట వేసేసి గంప కిందకేయమనేసి నాకు పని చెప్పాడు మా నాన్న. ఈ వీడియోలో కనబడిస్తున్న కొబ్బరి చెట్లు పక్కనే మా పొలము. ఇంకా ఈ కుంటలో నీళ్లు ఉండటం వల్ల రోడ్డుకి వెళ్లి పక్క ఊర్లో తిరుక్కొని రావాల్సి వస్తుంది ట్రాక్టర్. అది ఎలా వెళ్ళాలి అనేది నిన్న వీడియోలో చూపించాను. ఫైనల్ గా మా లోడ్ కంప్లీట్ అయిపోయింది. లోడ్ కంప్లీట్ అయ్యే కొందికి నా పని కూడా అయిపోయింది. జేసీబీ పిలిస్తే ఒక లోడ్కి 2 లోడ్లకి పెనుమూరు నుంచి ఆడొచ్చేదనేసి రానన్నారు. అందుకనేసి మనుషులు పెట్టిపోయేసాం. ఫైనల్ గా మన కాళ్ళు చేతులు చూడండి ఎలా అయిపోయాయో. ఈ ఎరువును వాడుతూ ఉంటే వేడి కంపు ఏమాత్రం తట్టుకోవడం కాలేదు. ఈ వీడియో కింద నచ్చుంటే ఫాలో సబ్స్క్రైబ్ మర్చిపోదండి. ఈ వీడియో గానీ మీకు నచ్చుంటే జై జవాన్ అని కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్.